నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికలు ఇక 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి, చివరి సంవత్సరంన్నర నేను ప్రజల్లో ఉంటాను, అంటే కంటిన్యూస్ పాదయాత్ర చేస్తాను అని. ఎన్నిసార్లు పాదయాత్ర చేస్తారు సార్? ఓసారి చేస్తేనే దానికి విలువ ఉంటుంది, రెండోసారి చేస్తే విలువ ఉండదు. పాత యుద్ధాలు కూడా ఒకసారి ఒక విలువైన అస్త్రాన్ని ప్రయోగించాలి, రెండోసారి అది ఉపయోగపడదు. ఇది కూడా అంతే. గతంలో ఒకసారి ఈయన పాదయాత్ర చేశారు, సగం అయిన తర్వాత ఈయన జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ పాదయాత్ర అనే కాడి ఎవరు మోసారు? షర్మిలమ్మ మోసింది. ఆవిడ కదా మిగిలింది, మొత్తం పూర్తి చేసిందంతా ఆవిడే. కానీ అందుకు ప్రతిఫలం ఆవిడకి ఏమి దక్కిందో ముట్టిందో మన అందరికీ తెలుసు. చాలా దురదృష్టం. సహాయం చేసిన వాళ్ళు ఎవరినైనా సరే నువ్వు మరిచిపోయావంటే నువ్వు కృతజ్ఞుడివి, సందేహం లేదు. చక్కని పదం. కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు. ఆ పార్ట్ పక్కన పెట్టద్దు. మరి నువ్వు యుద్ధానికి వెళ్ళబోతున్నావు కదా, అసెంబ్లీ ఎన్నికలని యుద్ధానికి వెళ్ళబోతున్నావు కదా, మరి నీ ఆయుధాలు ఏంటి? అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని రాలేదు, కానీ ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ టీముతో నువ్వు వెళతావా? ఏడక నోరు మాత్రమే పెద్దది, బుర్రలో సరుకు గుజ్జు లేనోళ్ళు. సరే, అబద్ధాలు అలవోకగా ఆడేస్తారు. ఎంతకాలం అబద్ధం ఆడాడు? ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు, నిరంతరం నమ్ముతారా? అసలు రెండోసారి అయితే కొంచెం జ్ఞానం ఉన్నవాడు ఎవడో నమ్మడు. కాబట్టి ఈయన బలం చూస్తుంటే ఈయనకి అలాగా మాట్లాడడం, లేకపోతే విషయ పరిజ్ఞానం బాగా తక్కువ. అంటే భవిష్యత్తు గురించి ఒక మాట చెప్పాలనిపించింది.